గుండె చాలా వీక్గా ఉంది. నా 3 వోల్ట్స్ బ్లాక్ అయినవి. మా అబ్బాయి ఆయన బ్రతకడు, ఉన్న రోజులు అట్లా ఉండాలా, బ్రతకడు అని చెప్పాడు. అబ్బాయి ఉండి, సార్ ఏమన్నా మార్గం ఉందా సార్ అంటే, గుండె తీసి గుండె మార్చాలని చెప్పినారు. గుండె ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పినారు. అని 1 లక్ష రూపాయలు అంటే వాడు ఉన్నాడు. ఆయన పైన వారు ఎవరు బంధువులు మిత్రులు ఎవరు సాయం చేయలేరు. తలాభిషేకంలో పాల్గొన్నాము. అయ్యగారు దేవుడు పేరు పెట్టి శ్రీనివాసులు ఎవరు లేండి అని పేరు పెట్టి పిలిచినప్పుడు అప్పుడు నా గుండె ఎంతో బరువుగుండేది. అయ్యే ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచినాడో నాకు పూర్తి స్వస్థత వచ్చింది, విశ్వాసం వచ్చింది. నాకు ఫస్ట్ దగ్గు ఆయాసం ఉండేది. నేను కర్నూలులో డాక్టర్ దగ్గర చూపిస్తే అక్కడ ఊపిరితిత్తుల నీరు నిండిందని చెప్పినారు. ఊపిరితిత్తుల నీరు నిండి నీకు గుండె ప్రాబ్లం ఉందని చెప్పినారు. గుండె డాక్టర్ చూపించారు. గుండె డాక్టర్ దగ్గర చూపిస్తే గుండె చాలా వీక్గా ఉంది. నా 3 వోల్ట్స్ బ్లాక్ అయినవి. ఆ గుండెకి 3 వోల్ట్స్ బ్లాక్ అయినవి. మీరు ఎంజియోగ్రామ్ చేసినారు. ఎంజియోగ్రామ్ వేరే డాక్టర్ గారికి పంపించి ఎంజియోగ్రామ్ చెప్పినారు. ఎంజియోగ్రామ్ చేపించిన తర్వాత డాక్టర్ మా అబ్బాయి ఆయన బ్రతకడు, ఉన్న రోజులు అట్లా ఉండాలా, బ్రతకడు అని చెప్పాడు. ఏమన్నా మేడం హైదరాబాద్కి వెళ్తున్నాం మేడం అన్నారు. మా అబ్బాయి అడిగితే హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పినారు. కేర్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఎంఆర్ఐ తీసినారు, టుడికో తీసినారు. పరీక్షలు చేసి ఈయన బ్రతకడం కష్టము అని చెప్పినారు. బ్రతకడం కష్టము అన్న తర్వాత మా అబ్బాయి ఉండి, సార్ ఏమన్నా మార్గం ఉందా సార్ అంటే, గుండె తీసి గుండె మార్చాలని చెప్పినారు. గుండె ట్రాన్స్లేషన్ చేయాలని చెప్పినారు. దానికి డబ్బులు 15 లక్షలు ఖర్చు అవుతామని చెప్పినాడు డాక్టర్. మళ్ళీ ఒక 20 రోజులు ఉండి మళ్ళీ రమ్మన్నాడు, డబ్బులు చూసుకొని రండి అని చెప్పినాడు. మళ్ళీ మేము డాక్టర్ అపోలో హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అక్కడ షిఫ్ట్ అయినాడు. అక్కడికి రమ్మని చెప్పినాడు అపోలో హాస్పిటల్కి. అక్కడ పోయిన తర్వాత ఆయన టుడికో చేసినాడు. మళ్ళీ చేసి నువ్వు అటెండ్ దీనికి గుండె పెరగలేదు అని చెప్పినాడు. గుండె పెరగలేదని చెప్పేసి నీకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే, కొటేషన్ వేసి ఇస్తా అని కొటేషన్ వేసి ఇచ్చినాడు డాక్టర్. 25 లక్షలకి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, 25 లక్షలు ఖర్చు అవుతుందని ఇటు కొటేషన్ చెప్పినాడు. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీరు ఫస్ట్ ఖర్చు పెట్టుకోవాలా, తర్వాత వచ్చేసి మీరు డబ్బు రిలీఫ్ ఫండ్ అవుతుంది అని చెప్పినారు. చెప్తే మా దగ్గర అంత డబ్బు లేదు. మా అన్న కొడుకు ఒకటి వచ్చిన 1 లక్ష రూపాయలు అంటే వాడు ఇవ్వలేదు. వాడు ఉన్నాడు. ఆయన పైన వారు ఎవరు బంధువులు మిత్రులు ఎవరు సాయం చేయలేదు దేవా అని ఇంటికి వచ్చేసిన తర్వాత యూట్యూబ్లో మా భార్య పాల్ పృథ్వీ అయ్య గారి యూట్యూబ్లో వచ్చింది. 12వ తారీఖు వస్తే మనం పాల్ పృథ్వీ అయ్య గారికి పోదాము, తైలాభిషేకం స్వస్థత ఆరాధన పోదాము, దేవుడే మనల్ని స్వస్థపడతాడు, దేవుని మీద పాఠం వేద్దామని ఇక్కడికి వచ్చినాము. ఏప్రిల్ 15కి ఇక్కడ ప్రార్థనలో పాల్గొన్నాము. మరి 3వ తారీఖు అక్కడ 2వ తారీఖు మధ్యాహ్నము తుంగభద్ర ట్రైన్కి హైదరాబాద్ సికింద్రాబాద్కి వెళ్ళాము. అప్పుడు 10:30 అయింది. 10:30 అయిన తర్వాత అక్కడ మేము హరహర కళాభవన్కి పోయినాము. 11:30 అయింది అక్కడికి. అప్పుడు అంతలోపు గేట్లు బంద్ చేసినారు. గేట్లు బంద్ చేస్తే అక్కడ గేట్లు బంద్ చేస్తే గేట్ దగ్గరనే పండుకున్నాం. 6 మంది, 4 పిల్లలు, మేము 6 మంది అక్కడనే గేట్ దగ్గరనే పండుకొని తెల్లగా లేచి అప్పుడు ఆరాధన తైలాభిషేకంలో పాల్గొన్నాము. అయ్యగారు దేవుడు పేరు పెట్టి శ్రీనివాసులు ఎవరు లేండి అని పేరు పెట్టి పిలిచినాడు. శ్రీనివాస్ పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతున్నాడు. పిలిచినప్పుడు అప్పుడు నా గుండె ఎంతో బరువుగుండేది. అయ్యే ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచినాడో నాకు పూర్తి స్వస్థత వచ్చింది, విశ్వాసం వచ్చింది, నమ్మకం వచ్చింది. ఆ క్షణమే నాలో ఏమి లేకుండా పోయింది. గుండె ఉండే భారం అంతా తెగిపోయింది ఆ రోజు. ఆ క్షణమే నేను అందుకే
నా దేవుని నేను బలంగా నేను నమ్ముకుంటుంటే ఎప్పుడెప్పుడో నేను మా భార్య చర్చికి పోతే కూడా ఏమల్లా సరదాగా పోతలే అనుకుంటుంటే, అటువంటిప్పుడు ఒకప్పుడు ఒక దయ్యం పట్టిన ఒక దైవదేవుడు వచ్చినాడు. దైవదేవుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ దయ్యం అనేది వెళ్ళిపోయితే నాకు అప్పటి నుండి నమ్మకంతో, దేవుడు అంటే నమ్మకము, విశ్వాసము, రాత్రి ఎప్పుడు పడితే ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు ప్రార్థన చేసుకుంటా. అప్పుడు ఎందుకంటే ఈ ప్రార్థనలో ఇంత శక్తి ఉందా, ఇంత మహిమ ఉందా అని అంత విశ్వాసంతో ప్రార్థిస్తా. మరి నాన్నగారు విశ్వాసంతో, నాన్నగారు చెప్తున్నారు, మీరు వింటున్నారు కదా, దైవజనుడు నోట ఎప్పుడైతే ఆ పేరు పిలువబడిందో ఆ గుండెలో ఉన్న వేదన అప్పుడే తొలగిపోయిందంట. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అప్పుడే ఆ బాధ అంతా తొలగిపోయిందంట. అప్పుడు దైవజనుల దగ్గరకు వచ్చి, ఏంటయ్యా నీ సమస్య అన్నప్పుడు, దైవజనునికి తన సమస్య చెప్పినప్పుడు, నీకు గుండె మార్పిడి ఉండదు, ఏముండదు, ఏం అవసరం లేదు, దేవుడు ఇప్పుడు నేను ముట్టి స్వస్థపరుస్తున్నారు, నువ్వు వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్పినప్పుడు చూస్తే దైవజనుడు ప్రార్థించిన తర్వాత అదే డాక్టర్ దగ్గరికి వెళితే ఆ డాక్టరే ఆశ్చర్యపోయారంట. ఏమైంది, అద్భుతం జరిగింది నీకని. నార్మల్ రిపోర్ట్స్ అండి, నార్మల్ రిపోర్ట్స్, ఎటువంటి సర్జరీ నీకు అవసరం లేదు. చూడండి, ఎవరు చేయగలరు ఇటువంటి కార్యాలండి? మన యేసయ్య తప్ప ఎవరు చేయలేరండి ఇటువంటి గొప్ప కార్యాలను. నిజంగా ఎంతో అద్భుతమైన కార్యం అండి. మీరు చూస్తున్నారు కదా, నాన్నగారు ఎంత వేదనతో, నాన్నగారిని ఎందుకు చెప్పమనంటే ఆ అనుభవం, ఆ బాధ ఎంతగా అనుభవించారో నాన్నగారికి తెలుసు అండి. అందుకని నాన్నగారిని సాక్ష్యం చెప్పమని నేను. మరి చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, మన జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు ఎవరనంటే నజరేయుడైన యేసు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం.